హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లలిత సాఫ్ట్ ఫుడ్స్. టుడే స్పెషల్ మాడుగుర్ల హల్వా. ఇది వైజాగ్ స్పెషల్ అండి. ఈ స్వీట్ ఏంటో చూసేద్దాం పదండి. డే 1 అండి, నానబెట్టుకున్నాను. ఇది మళ్ళీ తర్వాత మార్నింగ్ ఈవినింగ్ వాష్ చేస్తూ ఉండాలి. డే 4 తర్వాత మీకు చూపిస్తున్నాను. దీన్ని మొత్తం వాష్ చేసుకుంటుంటే ఇలా వైట్ కలర్లో వస్తాయండి, బాగా ఉబ్బుతాయి. మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ వాష్ చేసుకోవాలి, వాటర్ అయితే మ్యాచ్ చేయాలి. దీన్ని బాగా కడిగేసుకుందాం, తర్వాత గ్రైండర్కి వేసుకుందాం. ఎందుకంటే దీని నుంచి వచ్చే పాలతోనే మనం హల్వా అనేది రెడీ చేస్తామండి. మిక్సీలో వేస్తే అంత బాగా రాదు, గ్రైండర్లో వేస్తే చాలా బాగా వస్తాయి. పాలు కూడా బాగా వస్తాయి, బాగా మెత్తగా నలిగిపోవాలండి. వాటర్ పోసుకోండి, అప్పుడు మనకు పాలు అనేవి బయటికి బాగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం చూసారు కదా ఏ విధంగా అయితే పాలు చూసారా ఎంత బాగున్నాయి గోధుమ పాలు. ఈ గోధుమ పాలు అన్నిటిని మనం బాగా వడబోసుకున్నాము. వడబోసుకుంటే మనకు పాలు అనేవి బాగా వస్తాయి. చూసారు కదా పైన పీచు పదార్థం అనేది చాలా ఎక్కువగా వచ్చేస్తుంటుంది. చాలా జాగ్రత్తగా వడబోసుకోవాలి. ఈ పీచు పదార్థాన్ని అంతా పక్కన పడేసేయండి, పనికిరాదు. ఎక్కడైనా ఆవులు ఉంటే ఆవులు పెట్టేసేయండి, తింటాయి. చూసారు కదా ఈ రకంగా అయితే మనకి గోధుమ పాలు అనేవి మొత్తం తీసేసుకున్నాను. నేనైతే 1 kg గోధుమలు వేసానండి. మీరు మీ క్వాంటిటీ బట్టి వేసుకోండి. తర్వాత ఒక 1 hour ఇలా పక్కన పెడితే ఇలా నొరగొచ్చేస్తుంది. మొత్తం అంతా వాటర్ అంతా పడేద్దాం మనం. పడేసిన తర్వాత మొత్తం అంతా పడేసిన తర్వాత నేను మొత్తం మళ్ళీ 1 day ఉంచేసానండి ఈ వాటర్ని ఇలాగా 12 hours దాకా. ఎందుకంటే రియల్గా రావాలి అని చెప్పేసి బాగా టేస్ట్. ఈలో డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నానండి. చూసారుగా 12 hours తర్వాత కింద నుంచి లాగుతుంటే ఎంత సాఫ్ట్గా అసలు అది పట్టుకుంటుంటే జారిపోతుంది. నేనైతే 1.5 లీటర్ వాటర్ పోసుకున్నానండి పాలు కోసం. చూసారు కదా గోధుమ పాలు ఏ రకంగా ఉన్నాయో. ఈలోపు ఒక 700 grams బెల్లం అయితే తీసుకున్నాను. బెల్లంలో వాటర్ పోసేసి బాగా దీన్ని కలగొట్టేద్దామండి, దీంట్లో గడ్డలు లేకుండా. దీన్ని అయితే మనం వడబోసుకోవాలండి, ఎందుకంటే ఇందులో చెత్త కొంచెం అన్నీ ఉంటాయి కదా బెల్లంలోని. సో అందుకని అయితే వడబోసుకున్నాను. చూసారు కదా ఇసుక అవన్నీ వచ్చేసి మళ్ళీ పోసేసుకున్నాను. తర్వాత మళ్ళీ బాగా మరగబెడుతుంటే దీన్ని పాకం చూసుకోవాలండి. పాకం ఇంపార్టెంట్, ఇది కూడా. పాకం లేకపోతే పాకం వస్తే సరిపోతుంది. అందులో మనం గోధుమ పాలు అయితే పోసేసుకుందాం బాగా. చూసారుగా గోధుమ పాలు అయితే పోసుకున్నాను. ఇందులో నేను హనీ కూడా వేసుకున్నానండి. నేను బెల్లం హనీ 2 వాడానండి, షుగర్ అసలు వాడలేదు. సో తర్వాత మీరు ఇలా తిప్పేసుకోండి. కొంచెం దగ్గరికి వచ్చాక దీంట్లో ఒక 2-3 స్పూన్స్ నెయ్యి అయితే వేయండి. మినిమం 1.5 kgకి మినిమం 700 grams గీ పడుతుందండి. 1.5 kgకి బెల్లం కూడా ఉంటుంది కదా, ఈ హల్వా 2 kgs అవుతుంది మనకి. సో నెయ్యి అంతా వదిలేస్తుందండి. మ్యాక్సిమం 400 grams గీ అయితే సరిపోతుంది. నా దగ్గర 200 grams గీ ఉంది కాబట్టి నేను 200 grams తీసుకున్నాను. ఇది నెయ్యి అంతా వదిలేస్తుందండి, మళ్ళీ తీసి మనం యూజ్ చేసుకోవచ్చు. ఈలో మన డ్రై ఫ్రూట్స్ అనేవి వేసేసుకుందాము. దీన్ని ఇంకా బాగా కలుపుతూ ఉంటే చూసారు కదా హల్వా అనేది ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో మనకి. యాక్చువల్లీ బాగా వచ్చిందండి. ఒకసారి మీరు కూడా టేస్ట్ చేసి చెప్పాలి, ట్రై చేసి కంపల్సరీ. దీన్ని అయితే ఇలాగే మనం తిప్పుతూ ఉండాలండి. లో ఫ్లేమ్లోనే చెయ్యాలి, హై ఫ్లేమ్లో అయితే అసలు చేయకూడదు, మాడిపోతుంది మనకి. సో దీన్ని ఇలా వచ్చిన తర్వాత నెయ్యి చూసారా వదిలేస్తుంది. ఇంకా నెయ్యి వదిలేస్తుంది అన్న తర్వాత దీన్ని మనం సర్వ్ చేసుకోవాలండి. మనకి ఇంకొంచెంసేపు ఉడకబెడుతున్నాను నేను. ఈలోపు మనం ప్లేట్ అయితే తీసేసుకున్నాను, దానికి నెయ్యి అయితే రాసేసుకున్నాను. హల్వా అయితే మటుకు అందులో అంతా చేసేసానండి. సో దీన్ని అంతా ఒక ఈక్వల్గా చేసేసి దీన్ని ఒక 1 hour తర్వాత పైన కట్ చేసుకోవాలండి. ఈలోపు పైన మన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను. చూసారు కదా హల్వా అయితే ఈ రకంగా తయారైంది. సో దీన్ని మనం 1 hour తర్వాత పీసెస్ అయితే కట్ చేసేసుకున్నానండి నేను. మీకైతే ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. చూడండి ఈ రకంగా చూసారా, చేతికి అంటుకోకుండా చక్కగా ఎంత బాగా వచ్చిందో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.